సరదా క్వశ్చన్. ఎస్ 6 ప్యాక్ 6 ఫీట్ 6 ఫిగర్ శాలరీ ఉంటేనే పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఈ రోజుల్లో. వైవా హర్ష లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అవును, ఎలా? ఆ అమ్మాయి ఫస్ట్ ప్రపోజ్ చేసింది. నువ్వు విన్నా పర్లేదు, నువ్వు ఇక్కడే అన్నా పర్లేదు, విన్నా పర్లేదు, నువ్వు ఇక్కడే అన్నా పర్లేదు. సో యా ఐ థింక్ అంటే ఇంట్లో ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ చెప్పినప్పుడు కూడా దెర్ వాజ్ నో బ్యాక్ అండ్ ఫోర్త్. అంటే ఇనిషియల్గా బేసిక్ది ఉంటుంది కదా ఇన్ ఎనీ లవ్ మ్యారేజ్, సో అది ఉండింది. బట్ అదేంటో అదే టైం కలర్ ఫోటో వచ్చింది. టైమింగ్ కూడా అసలు చూడండి. అంటే అంతే కదండి, 2020 అక్టోబర్ రిలీజ్ అయిందండి కలర్ ఫోటో. 2021 జాన్ ఎంగేజ్మెంట్. 3-4 months లో నీ లైఫ్ ఏం మారిపోయిందా? అంటే చూడు, ఎన్ని ఫేసెస్ ఉన్నా, ఏ ఫేసెస్ ఉన్నా, ఒక బ్యూటిఫుల్ ఫేస్, ఇంక దీని గ్రాఫ్ ఇది హై అనుకునే ఒక ఫేస్ ఉంటుంది కదా, అదే కలర్ ఫోటో అండ్ నీ ఎంగేజ్మెంట్ లవ్ ఇవన్నీ ఉన్నాయేమో ఆ టైంలో కదండి. అంటే ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ వెల్. నీ ప్రమేయం ఉండదు. అవును, యువర్ ఇన్ ద బెస్ట్ పొజిషన్ ఇన్ దాట్ పర్టికులర్ టైం. ట్రూ వెరీ గుడ్. అవును, ఐ మంచి స్పాట్ లో ఉన్నాం. థింగ్స్ ఆర్ గోయింగ్ అని అది ప్రతి మనిషికి ఉంటుంది లైఫ్ లో. ఎక్కడో అక్కడ ఒక పాయింట్. నేను అందుకే స్ట్రిక్ట్లీ బిలీవ్ అండి. ఐ థింక్ ఆఫ్టర్ మ్యారేజ్ యునో థింగ్స్ బికెమ్ బెటర్. యునో ఆఫ్టర్ లేడీ లక్ వాక్డ్ ఇన్ మేబీ. సో లేడీ లక్ వాక్ అన్ని అన్నారు, కానీ ఆ అమ్మాయి కూడా అదే ఫీలింగ్ లో ఉందంటారా? బిగ్గెస్ట్ సపోర్ట్ సార్. అంటే లేదంటే యు నో కదా. ఎగ్జాక్ట్లీ. పొద్దున్నే ఇంటర్వ్యూకి వచ్చి లేపితే పాపం అన్ని సర్దేసి దాన్ని చేసి దీన్ని చేసి కాఫీ పెట్టి ఇచ్చి పాపం, అంటే మిగతా వాళ్ళ దగ్గర అవ్వద్దు, ఇది మన దగ్గరే అవుతాయి ఇవన్నిటికీ. ఇంకా వేరే ఏం పెట్టుకోకుండా షీ డెడికేటెడ్ అనమాట. ఇంకా తను ఇంకా షీ ఈజ్ యువర్ బాస్. షీ ఈజ్ యువర్ బాస్ నో. అంతే. సో షీ హెల్ప్స్ మీ యునో ఫైండ్ క్లోత్స్ కానీ, ఫిగర్ అవుట్ యునో కాస్ట్యూమ్స్ కానీ. సో షీ డస్ హర్ పార్ట్. 2-3 ఎంప్లాయీస్ తీసేసింది, 2-3 ఎంప్లాయ్మెంట్ తీసేసింది. వాళ్ళు అడిగితే వాళ్ళు చాలా కాస్ట్ వేస్తున్నారు, డిస్కౌంట్ ఫ్రీగా. 2-3 జాబ్స్. వైఫ్ పేరు సారీ పేరు అక్షర. అసలు నేను లీడ్ రాసుకున్నప్పుడు కూడా అక్షరాలని యూట్యూబ్ లో పేర్చి మళ్ళీ అక్షరతో వచ్చాడు అని అనుకుని చెప్పబోయి మర్చిపోయినట్టు నన్ను. అది యాక్చువల్లీ అక్షర నీ లైఫ్ లో బాస్ అయిపోయింది. షీఈ్ అ చీపెస్ట్ అన్ని సమకూర్చే ఒక మంచి ఎలాగ మీ లవ్ స్టోరీ ఏంటి? సో అది చాలా పెద్ద కదా, చెప్తే వెబ్ సిరీస్ అవుద్ది. అదే అందుకనే మీ యూట్యూబ్ లో చెప్దామనే దాని గురించి. ఫస్ట్ తను ప్రపోజ్ చేసింది, నేను ప్రపోజ్ చేశాను. తను అంది, అప్పుడు చెప్పా నేను, నువ్వు తర్వాత ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పను అంటే కరెక్ట్గా 3 years ఆ టైంకి మళ్ళీ 3 years లాంగ్ పీరియడ్ మీకు తెలుసు. 4-5 years అండి. ఓకే, హౌ ఇస్ షీ నో? 2016 నుంచి పరిచయం అండి. ఓకే, సో అట్లా. అంటే వైజాగ్ లోనే తెలుసు కాదండి, ఇక్కడే తెలుసు. వాళ్ళది హైదరాబాద్, మీది వైజాగ్. 2 రాష్ట్రాల వివాహమా? కులాంతర వివాహం, మతాంతర వివాహం, రాష్ట్రాంతర వివాహం అట్లా. సో 19లో ఇంకా వి మేడ్ ఇట్ అఫీషియల్ అనమాట. ఇంకా ఫ్రెండ్స్కి అది చెప్పి సరే ఏమన్నా ఇంకా అంతా మూవ్ చేద్దాం అనుకునే టైంకి కోవిడ్, ఇంకా అన్ని ఇట్లా కోవిడ్ లోనే యాక్చువల్లీ ఇనిషియేట్ అయిందండి ప్రాసెస్. ఇంక ఇంట్లో చెప్దాం ఏంటంటే ఏదేదోలాగా ఉంది కదా ఇంట్లో వచ్చిన పరిస్థితులకి. అదే ఇంట్లో ఏమన్నారు? మన ఇంటి అసలు అదే మాకు ఇన్ఫాక్ట్ మా డాడీ అడిగేవారు, ఎవరన్నా ఉంటే చెప్పచ్చు ఇదే ఎంకరేజ్మెంట్. ఎవరికి ఏం లేని వాళ్ళకి ఇలాంటి ఫాదర్స్ ఉంటారు. ఏమి లేని వాళ్ళకి ఫుల్ ఎంకరేజ్మెంట్ అన్నమాట. మా ఫాదర్ అయితే ఒక చాలా ఎలోప్ మ్యారేజెస్ కి సాక్షి సంతకాలు పెడతారు. ఏదో హాబీలో అదే ఆనందం. ఇది ఒక స్పెషల్ జాబ్ క్రియేట్ చేసుకున్నారు ఆయన. ఇప్పటికి ఎన్ని చేస్తుంటారు? బాగానే చేశారు సార్, చాలా బిగ్ నంబరే. అండ్ హీస్ ఎవరన్నా కావాలంటే నేను మీ ఫాదర్ పేరు ఇచ్చేస్తాను. ఇది తెలుసా అంటే ఇఫ్ యూఆర్ ఊరికే ఆయనతో కూర్చున్నారు అనుకోండి, చెప్పు
లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయి చెప్పు, తెచ్చేద్దాం, చేసేద్దాం అన్నట్టు. యాక్చువల్లీ ఆయన ఏం జాబ్ చేస్తారు? బ్యాంక్ మేనేజర్ అండి, రిటైర్డ్ యాజ్ సీనియర్ మేనేజర్ ఇన్ ఫెడరల్ బ్యాంక్. ఓకే. సో చిన్నప్పటి నుంచి ఫెడరల్ బ్యాంక్ మేనేజర్ కు ఉన్న హాబీస్ ఇవి, బ్యాక్ ఎండ్ హాబీస్. అక్కడ అన్ని సంతకాలు పెట్టి ఆయనకు ఒక పెన్ నేమ్ తోటి హీ యూస్ టు రైట్ ఆర్టికల్స్. ఓ ఇట్స్ ఎప్పుడు అర్లీ అంటే 84 to 92 అలా రాశారంటే. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పెన్? మీకు అనుకుని మీకు పెడతాను మెసేజ్. అది ఎందుకు ఆగిందంటే he was writing, he was defining something poetically about beauty or something. My mom's on it. సరే మానేస్తాను రాయడం. నాకు ఎప్పుడు చెప్పారు తెలుసా ఈ విషయం? వైవా తర్వాత. ఓకే. వైవా రిలీజ్ అయిపోయి వచ్చేసారు సార్. అసలు మీ ప్రమేయం ఏం లేదు సార్, ఇదంతా కూడా మీ నాన్న సక్సెస్. నేను అదే అనుకున్నా, అదేంటి ఇన్ని నాళ్ళు నా దగ్గర ఇంత సీక్రెట్ 22 ఏళ్ళు మీరు నాకు విషయం చెప్పకుండా దాచారా? ఇఫ్ యువర్ ఇంటూ రైటింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఆగొట్టేవాడు సంథింగ్. అంటే ఇదో పెద్ద రైటర్ అని కాదు, హీ హ్యాడ్ దట్ ఇన్ సార్. ఇక్కడ సార్ ఇంత పెద్దది రాస్తే 3 లైన్లు అన్నా బ్యూటిఫుల్ ఉంటాయి, అతని యూనిక్ ఉంటాయి. అందుకని మీ మదర్ కంగారు పడి ఉంటారు. ఆ పెన్ నేమ్ కూడా అందులో ఒక లేడీ నేమ్ వస్తుంది సార్, అందుకని అన్నట్టు ఏదో. ఓకే. లేదా అయితే మనోడు కొంచెం ఉండుంటుందిలేండి పాపం. కళాపోషకులు వంశమే. వాళ్ళ టైమ్స్ లో చిరంజీవి గారు వాళ్ళందరూ క్రియేటివ్ ఇంక్లైన్డ్ కదండి మరి. సో ఫాదర్ అప్పుడు చెప్పేవారండి, చిరంజీవి గారు ఏదైనా ఆ టైంలో ఒక స్కిట్ ఆర్ డ్రామాకి ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఒక 3 days కనిపించేవారు కాదండి. రిహార్సల్స్ ఆన్ అండ్ ఆన్ దాన్ని మాస్టర్ చేసే వరకు ఒక 100 చేస్తారంట. ఇట్లా అద్దంలో చూసుకొని ఇట్లా ఆయన లుక్స్ లోనే. యాక్టింగ్ లోకి నేను ఇనిషియల్ గా వచ్చినప్పుడు మా ఫాదర్ చెప్పారు, యూ షుడ్ వాచ్ పాత సినిమాలు చూడాలి, ఓల్డ్ సినిమాలు చూడాలి. ఆయన ఆరగా చూసేవారు, ఊరికి టైం అంటే సినిమాలకి వెళ్ళేవారు. కరెక్ట్. దట్ తెలియకుండానే మనకి వెళ్తుంది అది. ఇప్పుడు అంటే నోషన్, ఇప్పుడు మనకి సినిమా లాంగ్వేజ్ తో వెల్ వర్స్డ్ ఉంటే దాని నోషన్ మారిపోయిందంటే, అంటే ఇప్పుడు పాత సినిమాలు ఒక సెట్ ఆఫ్ పీపుల్ చూసేవారు అని, ఇప్పుడు అలా లేదు. ఓపెన్ వరల్డ్ సినిమా ఇస్ ఓపెన్. అది చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ రెండు ఉంటాయి ఆఫ్ కోర్స్. ఎందుకంటే మనది దాన్ని తెలియకుండానే మనం ప్రసాదం లాగా తీసుకుంటాం, మనదైన దాన్ని తెలియకుండానే నెట్టేస్తూ ఉంటాం. అట్లా ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ. మై ఒక సిస్టర్ ఉన్నారు, షీ లివ్స్ ఇన్ కాలిఫోర్నియా, మ్యారీడ్ విత్ 1 boy kid. ఒక మేనల్లుడు అయితే. మేనల్లుడు, వాడు క్రేజీ ఫిల్ అంత మొత్తం సెట్ అయితే గోయింగ్ ఆన్ సార్. అంతే, ఇట్స్ ఇన్ ద ప్రాసెస్, ఇట్స్ ఆల్ అ జర్నీ. అయితే లైఫ్లో లవ్ ఉండాలి, ఉంది లైఫ్లో మెమరీస్ ఉండాలి, ఉన్నాయి. కానీ విపరీతమైన గ్లామర్ పెంచారు హర్ష మీరు. ఎలా పెళ్ళి అయ్యాక? అంటే ఇంటి ఫుడ్ అంటే పెళ్ళైన దగ్గర నుంచి అయితే ఐ స్టాప్ ఈటింగ్ ఫుడ్ ఆన్ సెట్స్ అనమాట, ఇంటి నుంచే పంపుతారు రోజు. సో ఐ థింక్ దట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం రోజు అక్కడ తింటుంటాం, నో ఇట్ బెటర్. తినడానికి బాగానే ఉంటుంది ప్రొడక్షన్ ఫుడ్. తర్వాత ఎటు వెళ్తున్నాయో తెలియదు. ఎగ్జాక్ట్లీ. నాకు విక్రమ్ చెప్పాడు 6 ఇడ్లీలు తింటే అంటే 6 ఇడ్లీలు సపరేట్గా వెళ్తాయి అంట, అందుకని తినను నేను అని చెప్తే, నేను నిజంగా అంటే ఇడ్లీ తింటానికి కూడా ఇంత అంటే అది ఎటు వెళ్తుందో తెలుసా, పలానా చాటుకు వెళ్ళి ఒక దగ్గర ఇడ్లీ అవుతుంది అని అంటాడు. నీవేస్ నాకైతే బ్యూటిఫుల్ టైం, నేను టైం తీసుకున్నందుకు. చాలా రోజుల తర్వాత ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. అంటే చాలా నేను ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం ఐ స్పోక్ మై హార్ట్ అవుట్. I got a chance to speak my heart out about all the best people in my life. Yes. You know, Tejan gani, Akshra, everybody, and my turbo guide. అంటే అదే చెప్తున్నా, మనం నేను ఎప్పుడు నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా, ఏం సాధించామంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. వాట్ వీ హ్యావ్, ఎవడి లెక్క నుంచి ఎవడు ఇవ్వడు కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ వీ హ్యావ్. దట్స్ బ్యూటీ ఆఫ్ ద లైఫ్. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మీరు ఇంకా
మీరు ఇంకా 10 సార్లు మనం కలిసే అంత